ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం. యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లును. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అవునండి, ఎవరైతే దేవుని యందు నమ్మకించుతారో వారు వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు దేవుడి యందు మనం నమ్మకం ఉంచగలుగుతామండి? అన్నీ మంచిగా ఉన్నప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు ఏం ప్రయోజనం? నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, నీకు వేదన దుఃఖం కలుగుతున్నప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచు. నా దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు, సహాయం చేస్తాడు. ఎందుకంటే నేను నా దేవుని కలిగి ఉన్నాను కాబట్టి. నా దేవుడు ఈ పరిస్థితిలో నన్ను విడిచిపెట్టాడని ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారు వర్ధిల్లుతారంట. నీ శ్రమల కష్టంలో దేవుని యందు కనుక నమ్మకం ఉంచకుండా నా పరిస్థితి ఇంకా మారదు, నా శ్రమ తొలగదు, నా బలహీనత తొలగదని నువ్వు అనుకునే ఎడలా నువ్వు కృంగిపోతే చేతగాని వారం అవుతుంది. కృంగిపోవడానికి దేవుడు నిన్ను నన్ను సృజించలేదు. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారు వర్ధిల్లుతారు. కాబట్టి నీ ప్రతి ప్రతికూల పరిస్థితిలో దేవుని యందు నమ్మకం ఉంచు. నీ స్థితిని మార్చి దేవునికి ఉన్నాడని నమ్మకం ఉంచి దేవుని చేత ఆశీర్వదించబడి వర్ధిల్లు. అటు రీతిగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని, ఏ బిడ్డలైతే తండ్రి కృంగిపోయి ఉన్నారో వారందరూ కూడా నీ యందు నమ్మకం ఉంచి నీ చేత వర్ధిల్లే ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.